సో మనం ఏంటి అకౌంటింగ్ ఫర్ సర్వీస్ ఆర్గనైజేషన్లో అంటే 4th సెమ్లో బీకామ్ సెకండ్ ఇయర్లో 4th సెమ్లో మనం అకౌంటింగ్ ఆర్గనైజేషన్లో సో సమ్ చేసుకున్నాం. ఏంటి బ్యాంక్ అకౌంట్ సమ్ చేసుకుంటాం. బ్యాంక్ అకౌంట్లో మనం నిన్న ఒక సమ్ చేసుకున్నాం. అంటే ఏంటి షెడ్యూల్స్ ప్రకారం చేసి షెడ్యూల్ 13, 14, 15, 16 షెడ్యూల్ 13, 14, 15, 16 ఈ 4 షెడ్యూల్ చేసి సో మనం ఏంటన్నా ఎవరికైతే వాసవి బ్యాంక్ అంట వాసవి బ్యాంక్ లిమిటెడ్ వారి 2016 మార్చి 31 సంవత్సరానికి లాభ నష్టాల ఖాతా తయారు చేయమన్నారు. లాభ నష్టాల ఖాతాలు తయారు చేసినప్పుడు ఆదాయంలో ఏం చేస్తాం షెడ్యూల్ 13, 14 వేసుకుంటాం. అంటే షెడ్యూల్ 13 అంటే ఏంటి ఆర్జించిన వడ్డీలు ఏమేమి ఉంటాయో ఆ వడ్డీలన్నీ ఆర్జించి మనం స్వీకరించిన వడ్డీలు ఏదైతే అవి వేసుకుంటాం. నెక్స్ట్ షెడ్యూల్ 14లో ఇతర ఆదాయాలు ఏమైనా ఉంటే ఇతర ఆదాయాలు వేసుకుంటాం. నెక్స్ట్ వ్యయాల్లో ఏంటంటే షెడ్యూల్ 15 చెల్లించాల్సిన వడ్డీలు కానీ 15 వస్తుంది. 16 వచ్చేసిందంటే నిర్వహణ ఖర్చులు. ఈ 4 షెడ్యూళ్ళు చేసి మిగిలినవి ఇక్కడ మనం గత సంవత్సరం లాభం లేదా నష్టం చూసుకుంటాం. ప్రస్తుత సంవత్సరం లాభానికి గత సంవత్సరం నిర్వహణకి ఏం చేయాలనేది ఇంప్లిమెంట్ చేసుకుంటాం. సో శాసనాత్మక రిజర్వులు కానీ ఆస్తి అప్పుల పట్టికి మళ్లించవలసిన అమౌంట్లు కానీ ఏమైనా ఉంటే అవి ఇక్కడ వేసుకుంటాం. ఇది సమ్ చేసే విధానం. సరే ఈ సమ్ ఏం సమ్ ఇచ్చాడు మనకి ఆ లెక్కనే మనం ఇప్పుడు చదువుకుందాం. సో ఏంటి ఈ దిగు సమాచారం ఆధారంగా 31/3/2016 సంవత్సరానికి వాసవి బ్యాంక్ లిమిటెడ్ వారి లాభ నష్టాల ఖాతాను తయారు చేయండి అన్నాడు రూపాయలలో. సో మనం రూపాయలలో ఉన్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ అంటే ఏమి ఇచ్చాడు అప్పుల మీద వడ్డీ 300 అని ఇచ్చాడు. అక్కడ 3 సున్నాలు పెట్టుకుంటే ఏమవుతుంది అప్పులపై వడ్డీ అప్పుడు 3 లక్షలు అవుతుంది. సో దానికి సంబంధించిన అన్ని సమాచారం ఇక్కడ ఇచ్చాడు. చూద్దాం ముందు అసలు లెక్క ఏంటంటే చదివి దానికి ఇచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి చదివి దాని తర్వాత మనం లెక్క చేద్దాం. ఓకే. సో అప్పుల మీద వడ్డీ 3 లక్షలు, ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వడ్డీ 2,75,000, కమిషన్ 10,000, ఎక్స్చేంజ్ మరియు బ్రోకరేజ్ 20,000. సో జీతాలు మరియు అలవెన్సెస్ 1,50,000, బిల్లులపై డిస్కౌంట్ 1,52,000 స్థూలం అంటున్నాడు. నికరమైంది అనేది చూడాలి. క్యాష్ క్రెడిట్పై వడ్డీ 2,40,000, ఓవర్ డ్రాఫ్ట్తో కరెంట్ అకౌంటెన్సీ వడ్డీ 30,000, సేవింగ్స్ అండ్ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ 87,000. సో పోస్టేజీ టెలిగ్రామ్ స్టాంపులేమో 10,000, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 20,000, చిల్లర ఖర్చులు 10,000, అద్దె 15,000, పన్నులు మరియు లైసెన్సులు 10,000, ఆడిట్ ఫీజులు 10,000. సో ఇలా ఇచ్చిన లెక్క ఇది. అంటే మనకి ఒక అంకణంలో దానికి సంబంధించిన సమాచారం ఇచ్చాడు. సో దానికి అదనపు సమాచారం ఇచ్చాడు. డిస్కౌంట్ మీద బిల్లు రిబేటు 30,000, మేనేజింగ్ డైరెక్టర్ల యొక్క జీతం 30,000, రాని బాకీలు 40,000 ఇచ్చాడు. ఆదాయ పన్ను 55% ఏర్పాటు చేయమంటాడు. సంఖ్యాత్మక బాకీలపై వడ్డీ 40,000, అప్పుల మీద వడ్డీ ఖాతాలో తప్పుగా కనబడుతున్నవి ఎంత 40,000 అంట. పై వివరాల ఆధారంగా మనం ఏం తయారు చేసుకోవాలి 31 మార్చి 2016 అంతమయ్యే సంవత్సరానికి వాసవి బ్యాంక్ లిమిటెడ్ యొక్క లాభ నష్టాల ఖాతాని తయారు చేయాలి. ఇప్పుడు మనం లెక్క చదువుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఆ లెక్కలో ఇచ్చిన అంశాలని పరిగణలోకి తీసుకుని మనం షెడ్యూల్ 13, 14, 15, 16 ఈ 4 షెడ్యూల్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి సో వాసవి బ్యాంక్ లిమిటెడ్ యొక్క సో లాభ నష్టాల ఖాతాను మనం తయారు చేయాలి. లాభ నష్టాల ఖాతాని మనం తయారు చేసుకోవాలి. సరే ఇప్పుడు ఈ ఖాతాను తయారు చేసేటప్పుడు మనకి చిన్న ఇంప్లిమెంట్ ఏంటంటే ఓకే సో వర్కింగ్ నోట్స్ కూడా ఉంటుంది. అది మీరు ఓన్గా చేయవలసి ఉంటుంది. ఆ వర్కింగ్ నోట్స్ కన్క్లూషన్లో చెప్తాను నేను క్లియర్గా స్పష్టంగా జాగ్రత్తగా ఉంది. ఫస్ట్ ఏంటంటే షెడ్యూల్ 13 అన్నప్పుడు మనం ఇక్కడ ఆర్జించిన వడ్డీలు అంటే మనకి ఇన్కమ్ సోర్సెస్ అంటే మన అసెట్స్ మన కంపెనీ యొక్క మన వాసవి బ్యాంక్ లిమిటెడ్ యొక్క ఏమేమి వడ్డీలు ఉన్నాయో దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఆల్రెడీ అప్పుపై వడ్డీ ఎంత ఇచ్చాడు మనకి 30 లక్షలు ఇచ్చాడు. దాని మీద పర్సెంటేజ్ కడితే 40,000 వచ్చింది. సో దాన్ని తీసేస్తే 2,60,000 డైరెక్ట్ చేసుకున్నాం. అలాగే ఓవర్ డ్రాఫ్ట్ పై వడ్డీ డైరెక్ట్గా ఇచ్చేసాడు 30,000 డైరెక్ట్ చేసుకున్నాం. అంటే వీటికి ఏదైనా సర్దుబాటు కింద ఇచ్చిన సర్దుబాటు ఉంటే సర్దుబాటు చేసి చూపించాం. సర్దుబాటు లేని చోట డైరెక్ట్గా అప్రోచ్ చేయం. ఓకే. సో ఓవర్ డ్రాఫ్ట్ పై వడ్డీ ఎంత సో డైరెక్ట్గా 30,000 వేసేసుకున్నాం. క్యాష్ క్రెడిట్లపై వడ్డీ ఎంత 2,40,000 డైరెక్ట్గా వేసేసుకున్నాం. సో నెక్స్ట్ బిల్లుపై డిస్కౌంట్ ఆల్రెడీ మనకి 1,52,000 లెక్క ఇచ్చాడు. సో 30,000 ఏంటంటే మనం డిస్కౌంట్ చేసుకున్నప్పుడు లాస్ అయ్యాం.
ఇందులో నుంచి తీసేసుకున్న తర్వాత ఎంత వస్తుంది? 1,22,000 వస్తుంది. అంటే అప్పులపై వడ్డీ, ఓవర్ డ్రాఫ్ట్పై వడ్డీ, క్యాష్ క్రెడిట్లపై వడ్డీ ఆల్రెడీ మనకి ఎటువంటి అడ్జస్ట్మెంట్ లేకుండా ఓవర్ డ్రాఫ్ట్పై వడ్డీ, క్యాష్ క్రెడిట్లపై వడ్డీ ఇచ్చాడు. అప్పులపై వడ్డీకి ఏమో చిన్న అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు, దాన్ని తగ్గించి చూపించాం. సో అలాగే బిల్లులపై డిస్కౌంట్ కూడా చిన్న అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు, దాన్ని కూడా తగ్గించి చూపించాం. టోటల్గా ఈ 4 వేసేసుకున్న తర్వాత అప్పులపై వడ్డీ ఏమో 2,60,000 వచ్చింది. ఓవర్ డ్రాఫ్ట్పై వడ్డీ ఎంత వచ్చింది? 30,000 వేసుకున్నాం. సో క్యాష్ క్రెడిట్పై వడ్డీ అంతా 2,40,000 వేసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటి? బిల్లుపై డిస్కౌంట్ 1,22,000 వేసుకున్నాం. సో మొత్తం టోటల్ వచ్చి 6,52,000 వచ్చింది. సో ఇది షెడ్యూల్ 13కి సంబంధించి. ముందు షెడ్యూల్స్ అన్ని చేసిన తర్వాత అప్పుడు మన లాభ నష్టాల ఖాతాకి వెళ్దాం. ఓకే, షెడ్యూల్ 14 ఏంటంటే ఇతర ఆదాయాలు ఏమున్నాయి అవన్నీ చూసుకుంటాం. అంటే షెడ్యూల్ 14 ప్రకారం ఇతర ఆదాయాలు ఏమేమి వస్తున్నాయి అవన్నీ చూసుకుంటాం. కమిషన్ ఇచ్చాడు డైరెక్ట్గా. కమిషన్ మనకి 10,000 ఉంటుంది, 10,000 డైరెక్ట్గా చూసుకున్నాం. ఎక్స్చేంజ్ బ్రోకరేజ్ ఉన్నది, అది 20,000 ఇచ్చాడు, అది కూడా ఇక్కడ చూసుకున్నాం. అంతే, ఈ 2 ఇచ్చాడు ఇక్కడ. ఆ 2 టోటల్ చేస్తే మనకి 30,000 వచ్చింది. సో ఇతర షెడ్యూల్ 14లో 2 ఆదాయాలు ఉన్నాయి. ఇతర ఆదాయాలు ఒకటి కమిషను, 2 ఎక్స్చేంజ్ బ్రోకరేజ్. ఆ 2 అమౌంట్లు 10,000 ఒకటి, 20,000 ఒకటి, కలిపితే 30,000 డైరెక్ట్గా 30,000 చూసుకుంటాం. నెక్స్ట్ షెడ్యూల్ 15 వరకు ఏంటంటే ఇక్కడ ఈ 13, 14 ఏంటంటే ఆదాయాలు. ఏంటి? ఆర్జించిన వడ్డీ ఆదాయం మీద చూపిస్తాం. సో ఇతర ఆదాయాలు కూడా ఆదాయాలను చూపిస్తాం 13, 14. ఇక 15, 16 ఏంటంటే ఇవి మనం వ్యయాల కింద చూపిస్తాం. సరే, ముందు మనం చెల్లించవలసినవి ఏమేమి ఉన్నాయి ఆ షెడ్యూల్ 15లో చూపించుకోవాలి. మనం చెల్లించవలసిన వడ్డీలు ఉన్నాయి. ఏంటది? ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ సంవత్సరానికి ఎంతంట? 2,75,000 మనం ఫిక్స్డ్ డిపాజిట్ మీద వడ్డీ చెల్లిస్తున్నాం. నెక్స్ట్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ ఎంతంట? 87,000 లెక్కలు వచ్చినాయి. ఈ లెక్కలు వచ్చినాయి పరిగణలోకి తీసుకోవాలి. ఈ లెక్కలో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ ఎంత వచ్చింది? 2,75,000 తీసుకున్నాం. సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ ఎంత వచ్చింది? 87,000 తీసుకున్నాం. సో టోటల్గా వచ్చి 3,62,000 మొత్తం. ఇది చెల్లించవలసిన వడ్డీ షెడ్యూల్ 15కి సంబంధించి తీసుకున్నాం. అంటే షెడ్యూల్ 15లో మనం తీసుకోవాల్సిన అంశాలు ఏంటంటే మనం ఏమైతే చెల్లిస్తున్నామో, ఏ వడ్డీలు చెల్లిస్తున్నామో ఆ వడ్డీలు మాత్రం ఇక్కడ తీసుకోవాలి. అలా మనకి ఈ లెక్కలో 2 వడ్డీలు ఉన్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ, 2ది సేవింగ్ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ. ఆ 2 క్లోజ్ చేస్తే 3,62,000 వచ్చింది. ఈ 3,62,000 మనం షెడ్యూల్ 15 కింద పరిగణలోకి తీసుకుంటాం. షెడ్యూల్ 16 అనేది నిర్వహణ ఖర్చు. అంటే మనకి ఇచ్చిన అంకణ, అక్కడ ఇచ్చిన అంకణలో ఏ ఖర్చులు ఉన్నాయి అంటే మనం ఆర్జించిన వడ్డీని పరిగణలోకి తీసుకుని ఇక్కడ తీసేసుకున్నాం, ఇతర ఆదాయాలు ఇక్కడ తీసుకున్నాం, చెల్లించవలసిన వడ్డీలు ఇక్కడ తీసుకున్నాం. అంటే మిగిలిపోయిన నిర్వహణ ఖర్చులు, మిగిలిన అన్ని ఖర్చుల్ని ఇక్కడ నిర్వహణ ఖర్చుల కింద పరిగణలోకి తీసుకోవాలి. ఆ నిర్వహణ ఖర్చుల్లో ఈ లెక్కలు మీకు ఇచ్చిన ఏమేమి ఉన్నాయంటే జీతాలు అలవెన్సెస్ 1,50,000 ఉంది, డైరెక్ట్గా తీసుకున్నాం. నెక్స్ట్ పన్నులు, బీమా ఎంత ఇచ్చాడు? 10,000 ఇచ్చాడు, అది డైరెక్ట్గా తీసుకున్నాం. నెక్స్ట్ అద్దె ఎంత ఇచ్చాడు? 15,000 ఇచ్చాడు, అది డైరెక్ట్గా తీసుకున్నాం. డైరెక్ట్ వచ్చి 30,000 డైరెక్ట్గా తీసుకున్నాం. పోస్టేజ్ టెలిగ్రామ్ 10,000 డైరెక్ట్గా తీసుకున్నాం. వివిధ ఖర్చులు 10,000 ఇచ్చాడు, దాన్ని డైరెక్ట్గా తీసుకున్నాం. స్టేషనరీ ప్రింటింగ్ 20,000 డైరెక్ట్గా తీసుకున్నాం. సో ఆడిట్ ఫీజ్ 10,000 డైరెక్ట్గా తీసుకున్న తర్వాత ఇది ఎంతంటే 2,55,000 రూపాయలు ఇక్కడ వచ్చింది. 2,55,000 రూపాయలు. సో అంటే మనకి నిర్వహణ ఖర్చులు షెడ్యూల్ 16 కింద వచ్చిన మిగిలిపోయిన ఖర్చులన్నింటినీ ఇక్కడ పరిగణన చూసి దాన్ని మొత్తం కింద చూపించు. సో ఇది దీనికి సంబంధించిన సమాచారం. సో దీన్ని పరిగణలోకి తీసుకుని ఈ షెడ్యూల్స్ని పరిగణలోకి తీసుకుని మనం ఏం చేస్తున్నాం అంటే 2016 మార్చి 31 సంవత్సరానికి వాసవి లిమిటెడ్ యొక్క లాభ నష్టాల ఖాతాను తీసుకోవాలి. అక్కడ మనకి అదనపు సమాచారంలో కొన్ని ఇచ్చాడు. సో వియోజకాలు ఇచ్చాడు, అవి మనం అక్కడ తీసుకోలేదు, ఇక్కడ తీసుకుంటాం. సో అలాగే అక్కడ ప్రస్తుత సంవత్సరం లాభం ఇచ్చాడు, అక్కడ తీసుకున్నాం, ఇక్కడ తీసుకుంటాం. సో అలాగే గత సంవత్సరం ఏమైనా ఉంటే అవి తీసుకుంటాం. నెక్స్ట్ ఏర్పాట్లు అగంతులో ఇచ్చాడు, అక్కడ ఎక్కడ తీసుకోలేదు, ఇక్కడ తీసుకుంటాం. అంటే ఆల్రెడీ ఆస్తి పెట్టుకుని మళ్ళించవలసిన అమౌంట్ కానీ, శాసనాత్మక రిజర్వ్ కానీ, ప్రస్తుత సంవత్సరం లాభం కానీ, సో ఇవి ఏర్పాట్లు అగంతులు కానీ అది లెక్కలో ఇక్కడ ఎక్కడ చూపించలేదు కాబట్టి వాటిని ఇక్కడ చూపించుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఆదాయాలు మనం ఫస్ట్ వన్ ఏంటంటే ఆదాయాల్లో మనం ఏం చేసాము? ఆర్జించిన వడ్డీ ఉంది. ఎంత ఉంది? మనం ఇక్కడ చేసాం, షెడ్యూల్ 13 చేసాం. ఎంత వచ్చిందని మొత్తం 6,52,000 వచ్చింది. 6,52,000 వచ్చింది. ఇక్కడికి వచ్చి సో ఆదాయ
తర్వాత షెడ్యూల్ 14 ఏంటి ఇతర ఆదాయాలు. ఇతర ఆదాయాల్లో మనం రెండే ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఇతర ఆదాయాలు మొత్తం ఎంత వచ్చింది, ఎన్ని ఉన్నా సరే అన్నింటినీ యాడ్ చేసి ఆ షెడ్యూల్లో టోటల్ చేస్తాం. టోటల్ చేసిన అమౌంట్ మాత్రమే ఇక్కడ లాభ నష్టాల ఖాతాలో దీన్ని ఫేస్ చేసుకోవాలి. అక్కడ ఎంత వచ్చింది ఇతర ఆదాయాలు, షెడ్యూల్ 14లో 30,000 వచ్చింది. ఇతర ఆదాయాలు ఇక్కడ రాసి సో షెడ్యూల్ 14లో 30,000 వేసుకున్నాం. అంటే షెడ్యూల్ 13, 14 రెండు టోటల్ వేసిన అమౌంట్ని ఇక్కడ వేసుకున్నాం. షెడ్యూల్ 13లో ఎంత వచ్చింది 6,52,000, షెడ్యూల్ 14లో 30,000. మొత్తం క్యాల్కులేట్ చేస్తే 6,82,000 దీన్ని మొత్తంగా చూపించాం ఆదాయం మొత్తం. ఓకే, సో ఆదాయ మొత్తంలో చూపించిన తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ 15 ఏంటంటే చెల్లించవలసిన వడ్డీ. డైరెక్ట్గా చెల్లించవలసిన వడ్డీలు ఎన్ని ఉన్నాయో అన్ని ఫిక్స్డ్ డిపాజిట్ మీద కానీ సేవింగ్ డిపాజిట్ మీద మనం క్యాలిక్యులేట్ చేసిన మొత్తం షెడ్యూల్ 15లో అడాప్ట్ చేసి మొత్తం టోటల్ గ్రాండ్ టోటల్ ఎంత ఉందో ఆ టోటల్ని క్రియేట్ చేసుకోవాలి. సో చెల్లించవలసిన వడ్డీ 15th షెడ్యూల్ అని చెప్పి 3,62,000 ఇక్కడ టోటల్ వచ్చింది కాబట్టి ఇదే టోటల్ తీసుకొచ్చి 3,62,000 ఇక్కడ ఫేస్ చేసాం. సో ఆ పే చేసిన తర్వాత మనం వ్యయాలు, ఆదాయాలకు సంబంధించింది షెడ్యూల్ 13, 14 అన్నాం. వ్యయాలకు సంబంధించింది 15, 16 అన్నాం. 16 షెడ్యూల్ ఏంటంటే నిర్వహణ ఖర్చు. నిర్వహణ ఖర్చులు అన్ని ఖర్చుల్ని ఇక్కడ చూపించాం. ఖర్చులు మాత్రమే పరిగణలో తీసుకోవాలి, ఇందులో మిగతావి ఏమీ తీసుకోకూడదు. ఈ ఖర్చులు మొత్తం గ్రాండ్ టోటల్ వచ్చింది 2,50,000. ఈ 2,55,000 వేసుకున్నాం. సో అప్పుడు ఈ రెండు వేసేసుకున్న తర్వాత ఇక్కడ షెడ్యూల్ 13, 14, 15, 16 అయిపోయింది. అయిపోయిన తర్వాత లెక్కలో ఒక ఎక్స్ట్రాగా ఒక ఖర్చు వేసాడు. ఏంటంటే ఏర్పాట్లు ఆగంతుకులు ఏర్పాట్లు అనేది అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది. కంపెనీ మిషన్ ఎక్విప్మెంట్స్ కానీ ఫర్నిచర్ కానీ సో కంపెనీ నిర్వహణ సామర్థ్యం కానీ ఆర్గనైజేషన్ చేసేటప్పుడు కానీ ఏదైనా కొంచెం అనుకోని సందర్భాల్లో కొన్ని ఎక్స్పెన్సెస్ పే చేయవలసి వస్తుంది. అలాంటి చేసే ఎక్స్పెన్సెస్నే అగంతుకులు ఏర్పాట్లు అంటారు. దానికి ఈ సంవత్సరంలో అంటే 2016 మార్చి 31వ సంవత్సరానికి వాసవి బ్యాంక్ లిమిటెడ్ యొక్క చేసే టైంలో సో అనుకోకుండా ఆ అకాడమిక్ ఇయర్లో అగంతుకులు ఏర్పాట్లు 53,750 ఖర్చు పెట్టడం జరిగింది. అది మనం తీసుకొచ్చి ఇక్కడ మనం ఖర్చు పెట్టాం కదా, ఖర్చు అనేది ఎక్కడ చూపించాలి, వ్యయం చూపించాలి. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్లో ఏదైనా లాభం వస్తే అక్కడ లాభం లేదా నష్టంలో చూపించవచ్చు. కానీ ఇది వ్యయం, కంప్లీట్ ఖర్చు. ఇది మనకి నష్టం కాదు, కంప్లీట్ ఖర్చు. అక్కడ జరిగే మిషన్ ఎక్విప్మెంట్ రిపేర్ చేయడానికి వచ్చే ఎవరైనా మిషన్ ఎక్విప్మెంట్ రిపేర్ కోసం పిలిపించినప్పుడు రిపేర్ చేసినప్పుడు కొంత అమౌంట్ పే చేయవలసి వస్తుంది. ఫర్నిచర్ డ్యామేజ్ అయిన ఫర్నిచర్ రిపేర్ చేయించడానికి కూడా కొంత అమౌంట్ ఎక్స్పెండిచర్ స్పెండ్ చేస్తాం. అలాంటి వాటిని మాత్రమే ఇక్కడ తీసుకోవాలి. రిమైనింగ్ ఒకవేళ మన ఫర్నిచర్ డ్యామేజ్ అయింది అమ్మేసాం, లేదా మిషన్ డ్యామేజ్ అయింది అమ్మేసాం, అప్పుడు నష్టం వచ్చింది, ఆ నష్టాన్ని మాత్రం ఇక్కడ తీసుకోవాలి. ఒకవేళ లాభం వస్తే ఆ లాభాన్ని ఇక్కడ లుప్తత అంటే పాత యంత్రాన్ని అమ్మేసి కొత్త యంత్రాన్ని రీప్లేస్ చేసినప్పుడు లుప్తత ఏర్పడితే ఆ లుప్తతను కూడా ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి లాభాన్ని అలాంటి నష్టాన్ని ఇక్కడ తీసుకోవాలి. మిగతాదంతా ఇక్కడ ఒకవేళ ఏ ఖర్చు అయినా అయితే ఆ ఖర్చుని ఇక్కడ తీసుకోవాలి. అలాంటి అగంతుల ఖర్చు ఎంత వచ్చింది 53,750 వచ్చింది. సో ఈ మూడు టోటల్ చేస్తే మనకు వచ్చింది ఎంత 6,70,000 6,70,750. సో మనకి ప్రస్తుత సంవత్సరం లాభం ఎలా వస్తుంది, A మైనస్ B లేదా 1 మైనస్ 2 మనం ఇక్కడ 1, 2 ఇచ్చాం కదా, లేదు ఏ ఇంతకు ముందు ప్రీవియస్ లెక్కలు ఏం చేస్తాం A, B అని ఇచ్చాం. అంటే ఆదాయం నుంచి వ్యయం తీసేస్తే లాభం నష్టం వస్తుంది. కానీ ఇక్కడ ఎక్కువగా ఏమున్నాయి, మనకి ఆదాయాలు ఉన్నాయి, ఖర్చుల కంటే ఆదాయాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి లాభం వస్తుంది. ఒకవేళ ఈ ఆదాయాలే ఎక్కువ ఉండి ఖర్చులు తక్కువ ఉంటే మనకు నష్టం వస్తుంది. సో మనకి ఇక్కడ లాభం వచ్చింది, ఎంత వచ్చింది 6,82,000 నుంచి 6,70,750 తీసేస్తే 11,250 లాభం వచ్చింది. డైరెక్ట్ చేసుకోండి. ఇది ప్రస్తుత సంవత్సరానికి లాభం కింద పరిగణలోకి తీసుకుంటాం దీన్ని. సో గత సంవత్సరం లాభం అనేది మనకి ఏమీ లేదు అంటే ఒకవేళ ఈ ప్రస్తుత సంవత్సరం లాభాన్ని నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ ప్రాఫిట్ కింద తీసుకోవచ్చు. కానీ అలాంటిది ఏదైనా ఉంటే మనం తీసుకోవాలి. ఇక్కడ ఏమి ఇవ్వలేదు, ఇస్తే తీసుకుంటాం, ఇవ్వకపోతే వదిలేస్తాం, అక్కడితో క్లోజ్ చేసేస్తే సో లాభ నష్టం అనేది డైరెక్ట్గా మనకి 11,250 వస్తుంది. దాని పరిగణలోకి తీసుకుంటాం. నెక్స్ట్ వినియోగితాలు ఇక్కడికి వచ్చేసరికి శాసనాత్మక రిజర్వ్కి బదిలీ చేయాలి. సో దాని అమౌంట్ 2,250 వచ్చింది. అంటే ఇక్కడ అంకణాలో కొన్ని పొందపరచబడిన అంశాలన్నీ షెడ్యూల్ 13, 14, 15, 16లో తీసుకోగా మిగిలిపోయి ఏమన్నా ఉంటే వాటిని ఇక్కడ వినియోగితాల్లో మనం పేస్ట్ చేసుకోవాలి. అలాగా వచ్చిందేంటి శాసనాత్మక రిజర్వ్ బదిలీ అనేది 2,250 వచ్చింది.
ఆ 2250 ఇక్కడ పే చేసాం. సో ఆస్తి అప్పుల పట్టిక మళ్ళించవలసింది 9000 ఉంది, 9000 వేసుకున్నాం. సో గ్రాండ్ ఆఫర్ వచ్చి ఇక్కడ మనకి ఏంటి ప్రస్తుత సంవత్సరం వచ్చిన లాభానికి వినియోగదారులలో వచ్చిన అమౌంట్ని అడ్జస్ట్ చేస్తే ఈక్వల్ అయిపోతేనే మనకి ఇక్కడ సమ్మె మనకి రైట్ అని దాని అర్థం. సో మనకు వచ్చిన లాభం 13200. సో మనం ఇక్కడ శాసనాత్మక రిజర్వ్ బదిలీని ఆస్తి బట్టి మళ్ళించవలసిన అమౌంట్ని కలిపితే కూడా 13200 వచ్చింది. ఇలా ఈక్వల్ అవ్వడానికి చిన్న స్కోప్ ఉంటుంది. అంటే మీరు వర్కింగ్ నోట్స్ చేయాలి. ఏంటి ఆ వర్కింగ్ నోట్స్ ఏంటంటే ఏర్పాట్ల అగంతుకులు ఎలా చేసాం, అది ఏర్పాట్ల అగంతుకులు అంటే మీకు చిన్న లాజిక్ ఏంటంటే రాని బాకీల్లోంచి ఆదాయ పన్ను ఏర్పాటును మనం తీసేస్తే వచ్చిన అమౌంట్ని అగంతుక ఏర్పాట్లు తీసుకోవాలి. అంటే ఈ అగంతుక ఏర్పాట్లు ఎలా తీసుకుంటున్నాం, 40,000లోంచి 40,000 మైనస్ ఎంత 13,750 ఇది లెక్కలో ఇచ్చాడు. సో దాన్ని పరిగణలోకి తీసుకుని మనం తీసేసి చూపించుకోవాలి. సో అలాగే పన్నుకు ముందు లాభాన్ని ఎలా గణన చేసామంటే అది మీకు తెలిసిందే. ఇక్కడ 30,000 తీసుకున్నాం, ఈ 30 బిల్లులు పెట్టేసుకోండి. అదే అమౌంట్ని మనం ఇక్కడ వచ్చిన అమౌంట్తో అంటే 6 లక్షల ఎంత వచ్చింది, 6,52,000 వచ్చింది. 6,52,000 డివైడెడ్ బై 30,000తో కొడితే మనకి ఎంత వస్తుంది అంటే 6,82,000 వస్తుంది. సో వేయాలి కూడా 3,32,000 అంటే గ్రాండ్ ఆఫర్ 3,32,000. దీని మీద కూడా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన అమౌంట్ దాంట్లోంచి దీన్ని తీసేదిగా వచ్చిన అమౌంట్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆ వచ్చిన అమౌంట్లోంచి మన రాని బాకీలు తీసేస్తే పన్నులకు ముందు లాభం వస్తుంది. పన్నులకు ముందు లాభంలో మనం 50%ని రెడ్యూస్ చేసి చూపించాలి. ఆ 50% రెడ్యూస్ చేస్తే వచ్చిన అమౌంటే 13,750 రూపాయలు. రెడ్యూస్ చేస్తే వచ్చిన అమౌంటే 13,750 రూపాయలు. సో ఇలా తయారు చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏర్పాట్ల అగంతుకులు ఎలా వచ్చింది అంటే ఈ 40,000 ఎలా వచ్చింది. సో మనకి ఆర్జించిన వడ్డీలు 6,52,000 నుంచి సో చెల్లించిన వడ్డీలు ఎంత 3,62,000 తీసేస్తే వచ్చిన దానికి ఆల్రెడీ రాని బాకీలు తీసేస్తే వచ్చిన అమౌంట్ని ఇక్కడ పరిగణలో వేసుకోవాలి. దాని మీద క్యాల్కులేట్ చేసిన అమౌంట్ని ఇక్కడ పరిగణలో వేసుకోవాలి. దీని నుంచి దీనికి కలిపేసిన అమౌంట్ ఇక్కడ వేసుకోవాలి. మొత్తం 40,000 ప్లస్ 13,750 కలిపితే 53,750 ఇది అమౌంట్ వస్తుంది. సో ఆల్రెడీ శాసనాత్మక రిజర్వ్ బదిలీ 2,250 లెక్కలు ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ తీసుకున్నాం. సో ఆస్తి అప్పుల పట్టిక మళ్ళించవలసిన అమౌంట్ 9,000 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ తీసుకున్నాం. అంటే మనకి షెడ్యూల్ 13, 14, 15, 16 ఇదే ఇంపార్టెన్స్. ఈ షెడ్యూల్స్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే షెడ్యూల్ 13 అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్జించిన వడ్డీ అంటే మన కంపెనీకి అంటే మన ఏ బ్యాంక్ ఇది వాస్వి బ్యాంక్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళది ఈ లెక్క వాస్వి కంపెనీ వాళ్ళకి సంబంధించి ఎంత ఆర్జించారు అంటే వాళ్ళు 3 రకాల ఆర్జించారు. ఒకటి 4వది ఏంటంటే బ్యాంకులో బిల్లులను బ్యాంకులో డిస్కౌంట్ చేసుకున్నారు. 3 రకాల ఆర్జనాలు ఏంటంటే అప్పులపై వడ్డీని వాళ్ళు తీసుకున్నారు. సో అప్పులపై వడ్డీని మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ అప్పులపై వడ్డీ కూడా ఉంది. అంటే బ్యాంక్లో వాట్ డ్యూస్ వాడేశారు అంటే మనకి బ్యాలెన్స్ కంటే ఎక్కువ వడ్డీ అంటే మీకు అందరికీ తెలిసిందే బ్యాలెన్స్ కంటే ఎక్కువగా వాడతారు ఆ అమౌంట్. అలాగా అది దేన్ని బేస్ చేసుకుని ఇస్తాడంటే కంపెనీ వాడు యొక్క గుడ్విల్ని బేస్ చేసుకుని ఇస్తాడు. అలాగా ఓడిని వాడారు కదా, ఆ ఓడి ఎంత వాడారు దాని మీద వడ్డీ క్యాల్కులేట్ చేశారు. ఎంత వచ్చింది అది 30,000 వచ్చింది కాబట్టి ఇక్కడ తీసుకోవాల్సి వచ్చింది. సో అలాగే క్యాష్ క్రెడిట్లు ఉన్నాయి వాటి మీద కూడా వడ్డీలు వచ్చింది. ఆ వడ్డీ కూడా ఎంత వచ్చింది 2,40,000 డైరెక్ట్గా వేసాం. అంటే బిల్లులపై డిస్కౌంట్ ఆల్రెడీ 1,52,000 30% దాని మీద పోయిన నష్టం ఉంది. దాన్ని తీసేస్తే మనకి 1,22,000 తీసుకుంది. అంటే ఆర్జించిన వడ్డీలో కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఏ లెక్క అయితే చేస్తున్నాం ఇక్కడ వాస్వి బ్యాంక్ లిమిటెడ్ యొక్క లాభ నష్టాల ఖాతాను తయారు చేస్తున్నాం. అంటే వాస్వి బ్యాంక్ లిమిటెడ్ యొక్క ఆర్జించిన వడ్డీలు ఏమున్నాయి, అప్పులపై వడ్డీ ఉందా, వడ్డీపై వడ్డీ ఉందా, క్యాష్ క్రెడిట్లపై వడ్డీ ఉందా, డెబిట్ క్రెడిట్లపై వడ్డీ ఉందా, బిల్లు డిస్కౌంట్లు ఏమన్నా చేశారా, ఇలాగ లాట్ ఆఫ్ వస్తాయి. అంటే ఈ లెక్కలో మనకి 4 ఇచ్చాడు కాబట్టి ఆ 4ని ఇక్కడ టోటల్ చేసి ఆ టోటల్ మొత్తాన్ని పరిగణలో తీసుకుని ఇక్కడ ఆదాయాల్లో సో ఆర్జించిన వడ్డీ షెడ్యూల్ 13 అని చెప్పి ఆ టోటల్ని ఇక్కడ వేసారు. సేమ్ అలాగే షెడ్యూల్ 14 ఇతర ఆదాయాలు ఏమైతే ఉన్నాయి కమిషన్ ఉంది, ఎక్స్చేంజ్ బ్రోకరేజ్ ఉంది, దాన్ని తీసుకొచ్చి ఇతర ఆదాయాల్లో వేసేయాలి. సేమ్ అలాగే షెడ్యూల్ 15 ఏదైతే ఉందో వేయాలి మనకి ఏంటి వేయాలంటే మనం చెల్లించేది. మనం ఏం చెల్లిస్తున్నాం ఆల్రెడీ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ నెక్స్ట్ సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ ఉంది. ఆ 2 వడ్డీలని మనం ఇంప్లిమెంట్ చేసాం కాబట్టి ఇక్కడ షెడ్యూల్ వేయాలో చెల్లించవలసిన వడ్డీ షెడ్యూల్ 15 ఇక్కడ
తీసుకుని షెడ్యూల్ 16లో పే చేయాలి. అలా పే చేసిన అమౌంట్ ఎంత వచ్చింది? 2,55,000 వచ్చింది. దాన్ని ఇక్కడ పే చేసాం. సో ఏర్పాట్లు అగంతుకులు ఎలా వచ్చిందని ఇందాక క్లియర్గా చెప్పాను. ఆ అమౌంట్ని 53,750 ఇక్కడ వేసుకున్నాం. అప్పుడు మనకు వచ్చిన టోటల్ షెడ్యూల్ 13-14 అంటే మొత్తం ఆదాయంలో ఉన్న మొత్తాన్ని 1 - 2 వేసుకున్నాం. 1 - 2 వేసుకుంటే మనకి ఎంత వచ్చింది? 11,250 వచ్చింది. అది ప్రస్తుత సంవత్సరంలో లాభం కింద పరిగణలో తీసుకుని చూపించాలి. గత సంవత్సరం లాభం ఏమైనా ఉంటే తీసుకున్నాం, లేకపోతే లిమిట్ వదిలేస్తాం. సో వినియోగదారులు ఈ లెక్కలు ఇచ్చాడు. ఇంతకుముందు లెక్కలు ఓన్లీ శాసనాత్మక రిజర్వ్ బదిలీ మాత్రమే ఇచ్చాడు. ఈ లెక్కలు ఏమి ఇచ్చాడు? కొంత అమౌంట్ అంటే 9,000 రూపాయలు ఆస్తి అప్పుల పట్టికి మళ్లించాలని ఇచ్చాడు. సో దాన్ని తీసుకున్నాం. అప్పుడు మనకు ప్రస్తుత సంవత్సరం వచ్చిన లాభానికి ఇది ఈక్వల్ అయిపోతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం లాభ నష్టాల నివేదికను తయారు చేసేటప్పుడు 1 నుంచి 2 తీసేయాలి. 1 కావాలంటే మనకి షెడ్యూల్ 13-14 తీసుకోవాలి, ఆ టోటల్స్ తీసుకోవాలి. 2 కావాలంటే మనకి షెడ్యూల్ 15-16 తీసుకోవాలి. అప్పుడు మనకు లాభం కావాలంటే 1 - 2 చేసుకోవాలి. లాభం అయితే లాభం, లేదా నష్టం అయితే నష్టం వస్తుంది. ఇక్కడ అది మనం పరిగణలో తీసుకుంటాం. అంటే 1 నుంచి 2 తీసేస్తే లాభం అయితే లాభం, నష్టం అయితే నష్టం. ఈ లెక్కలో లాభం వచ్చింది, ఇంతకుముందు లెక్కలో కూడా లాభం వచ్చింది. నెక్స్ట్ లెక్కలో నష్టం రావచ్చు, వాట్ ఆర్ మేబీ, అది మనం సెకండరీ అలా చూస్తాం. నెక్స్ట్ ఇక్కడ థర్డ్కి ఈక్వల్గా 4th ఉండాలి. థర్డ్ ఏమొస్తుంది? 1 - 2 చేస్తే థర్డ్ వస్తుంది. సో 4th అంటే డైరెక్ట్గా ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన అమౌంట్కి ఈ 1 - 2 చేసిన అమౌంట్ ఈక్వల్ అయిపోవాలి. అలా ఈక్వల్ అయితేనే మనకి లెక్క ఆన్సర్ వచ్చినట్టు, లేకపోతే లెక్క పోయినట్టు. ఓకే. సో ఇంతకుముందు ప్రీవియస్ లెక్కలో చేశాను. షెడ్యూల్ 14, 13, 16, 15 ఈ 4 షెడ్యూల్ గుర్తుపెట్టుకుని మనం ఈ లెక్క చేయాలి. ఓకే. నెక్స్ట్ చూద్దాం. ఓకే.